నమస్కారం. నా పేరు సర్దార్ షఫీ హరన్. నేను ఏఎస్ఎస్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అంబేద్కరిస్ట్ అనే భావంతో మా స్టూడెంట్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఈరోజు ఏమైంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది చాలా అనుకోవాల్సిన విషయం. ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఈరోజు మేము నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మరణాలను తెచ్చుకున్నారు అన్నట్టు మాకు వినిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే నిజమే అయిపోతుంది. ఉరి వేసుకొని పాఠశాలల్లోనే వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారంటే ఈరోజు మనం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే లక్షలకు లక్షలు ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు తీసుకుంటూ విద్యార్థులు నీచంగా దూషిస్తున్నారు. ఈరోజు ఒక ప్రిన్సిపాల్ అవ్వాలంటే పిహెచ్డి ఉండాలి. కానీ ఈ యొక్క కార్పొరేట్ కాలేజీల్లో ప్రిన్సిపాల్లు, డిన్లు, ఏజీఎంలు వీళ్ళందరూ కూడా ఏజీఎంలు, ప్రిన్సిపాల్లు, డిన్లు విద్యార్థుల్ని దూషణలతో వాళ్ళు చచ్చే విధంగా తిడుతున్నారు. ఈరోజు వీళ్ళు చూసినట్లయితే వాళ్ళకి అడ్డు ఆపు లేనట్టు ఈ యొక్క డిన్లు కానివచ్చు, ఏజీఎంలు కానివచ్చు విద్యార్థుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నలుగురు విద్యార్థుల మధ్యలో ఒక విద్యార్థిని తిడితే ఎంత దోషానికి గురవుతారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు చనిపోయినా కానీ ఆ న్యూస్లు బయటికి రావట్లేదు. అంటే మీ డబ్బులు పలుకుబడి విద్యార్థుల ప్రాణాలని కప్పిపుచ్చుతున్నాయా? నిన్న చూసినట్లయితే ఆర్ఎన్ఆర్ కాలేజు ఎంత ఘోరమైన పరిస్థితి. అక్కడైతే అందరూ కూడా అమ్మాయిలే ఉంటారు. ఈ అమ్మాయిల మధ్యలో ఇంకో అమ్మాయిని తిట్టారంట ప్రిన్సిపాల్. ఆ అమ్మాయి బాత్రూంలో ఊరేసుకుని చనిపోయింది. ఎక్కడికి పోతుంది ఈ విద్య? ఈ రోజుకి కూడా విద్యా సంస్థల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఈ అధికారులకు ఉంది. ఏఓ గారు కానివచ్చు, అలాగే కాలేజీ సంబంధించిన అధికారులు ఎవరైనా సరే, అలాగే స్కూల్కి సంబంధించిన డిఈఓ గారు కానివచ్చు, వీళ్ళందరూ కూడా లక్షల జీతాలు తీసుకుంటూ ఏం కంట్రోల్ చేస్తున్నారు? ఈరోజు కార్పొరేట్ కాలేజీల్లో వ్యసనాలకి బలవుతున్నారు పిల్లలు. బయటకు వస్తే వాడు రౌడీ షీటర్ అవుతున్నాడు. ఇది మీరు నేర్పించే విద్య? పొద్దున్నే 7 గంటలు స్టార్ట్ చేసే కాలేజీ స్కూలు సాయంత్రం 7 గంటలు వదులుతున్నారు. అంటే ఇది పనే లేకపోతే చదువా? అమెరికా నామ్స్ చూస్తే విద్యార్థి సంఘంలో సంబంధించి అక్కడ అసలు హోంవర్క్ ఇవ్వరు పిల్లలకి. ఇక్కడ చూసినట్లయితే హోంవర్క్ చూస్తే చాలా దొబ్బుతున్నారు. అసలుకి మేము నారా లోకేష్ గారిని ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే అరాచకాలు ఉండవని. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు చెప్తున్నా, కాలేజీలలో అరాచకాలే, ర్యాగింగ్ లేదేమో. ర్యాగింగ్ మించిన ర్యాగింగ్లు ఈ డీన్లు, ఈ ఏజీఎంలే చేస్తున్నారు సార్. మీరు చూస్తే రెడ్ బుక్ అంటా చెప్పి లా అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా స్టేట్లో శాంతియుతమే లేకుండా పోయాయే. బుక్స్ లేకుండా వస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు చూసినట్లయితే బుక్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, కమింగ్ సిస్టమ్ అని చెప్పి మూసేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు ఒక్క స్కూల్లో కూడా పీటీ లేడు, ఒక్క కాలేజీలో పీడీ లేడు. ఈరోజు స్పోర్ట్స్ లేవు. బయటకు వచ్చే కార్పొరేట్ పిల్లలు ఏమంటే బంగ్యాకులు, డ్రగ్స్లు, రౌడీయిజాలు. 6 నుంచి 10 దాకా స్కూళ్ళు, కాలేజీలు నడపడాలు. వీళ్ళ విచ్చలు విడైపోయింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా యొక్క నెక్స్ట్ ఎజెండా కూడా ఒకటే, అమ్మఒడి అనేది కార్పొరేట్ స్కూల్కి వేయొద్దు. వేస్తే 2 లక్షలు వేసేయండి ఒక పిల్లోడికి. ఒక పిల్లోడికి కార్పొరేట్ స్కూల్ ఎంతయా? 2 లక్షలు. మీరు ఇచ్చే 15,000. ఈరోజు మీరు ఏదో మేలు చేస్తారని చెప్పి మేమంతా ఓట్లేసాం. మీరు కూడా ఈరోజు రెడ్ బుక్లో ఏం చెప్పి ఇంకో పార్టీ వాళ్ళు తీసుకొని పోయి జైల్లో వేస్తే మీకేం ప్రయోజనం వస్తుందో తెలియదు. కానీ మా జనాలకి, మా విద్యార్థులకి చాలా అంటే చాలా లోటుగా ఉంది. మేము నాశనం అయిపోతున్నాం. ఈరోజు శ్రీకాకుళం వాళ్ళ జిల్లాకి వెళ్తే నేను చిన్న అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఏం కాంట్రాక్ట్ బేస్లో ఒక 10 మంది విలేజ్ పోలీసులు అమ్మాయిలను ఇవ్వచ్చు కదా, జాబ్లు ఇవ్వచ్చు కదా. జాబ్ రిక్రూట్మెంట్స్ ఇచ్చేదానికి ఉండదు. ఉచిత పథకాలు. ఈరోజు 18వ తేదీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటున్నారు. దాంట్లో ముఖ్యంగా పేద మహిళలకు ఏమైనా ఉపాధి ఉంటుందా? ఉండదు. అందరూ కూడా ఉన్న వాళ్ళకే బస్సులు ఎక్కి అర్హత కల్పించినట్టు వాళ్ళే బాగుపడతారు. ఈ రోజుకైనా మీరు తెలుసుకొని, ఒక ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఒక మహిళ ఈరోజు కూడా చచ్చిపోయిందంటే, మహిళ ఈరోజు సీఎం కావాలి, పిఎం కావాలి, ఈరోజు రాజకీయాల్లో కావాలంటే ఇంకెక్కడొస్తుంది? అమ్మాయిని పట్టుకొని ఈరోజు కూడా అమ్మాయి కంటే దూషణ చేస్తా అమ్మాయి చచ్చిపోతూ ఉంటే అసలు అమ్మాయిలకి ఎక్కడుంది? అమ్మాయిలకి ఏమంటే, అమ్మ నీకు అమ్మఒడి ఫ్రీ, అమ్మ మీ అమ్మకి డబ్బులు వేస్తున్నాను, అమ్మ మీ అమ్మ ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ, మీ అమ్మకి ఆర్టీసీ బస్సులో కండక్టర్ జాబ్ ఇస్తున్నామ్మా అని చెప్పండి. వాళ్ళ అమ్మకి ఒక పోస్ట్ ఇస్తున్నాను చెప్పండి. మహిళల్ని మీరు
ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇవ్వండి, కానీ వాళ్ళకి ఏందో మీరు మీరు కొంగు చాపండి, మేమేందో మీకు బిచ్చం వేస్తాం అన్నట్టు వ్యవహరించొద్దు. ముఖ్యంగా తెలియజేస్తున్నాం, నెల్లూరు జిల్లాలో ఏఎస్ఏ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి నేను కానివచ్చు, మా యొక్క సాయి గారు, నవీన్ గారు, ఖాదర్ గారు అందరూ కూడా ఉంటారు. ఎనీ టైం మీకు ఏ కష్టం వచ్చినా మాకు ఫోన్ చేయండి. ఇంకోటి, కాలేజ్ అధికారులని, స్కూల్ అధికారులని మరీ చెప్తున్నాము, ఇది ఇంతటితో పోదు, మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. దీనికి ఎస్పీ గారు కూడా బాధ్యత వహించి విద్యార్థి సంఘాల మీద లాఠీ చార్జీలు మానుకోవాలని చెప్పి, ఇట్లాంటి అసలు నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, దాని మీద కూడా శాంతి భద్రతను కాపాడాలని స్కూల్స్లో ఇవన్నీ కూడా చొచ్చుకొని పోయి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా నుంచి స్కూలు కాలేజీలని ఏఈ కాడి నుంచి డిఓ కాడి నుంచి అందరూ కూడా ముక్కమ్మడిగా ముందుకు రావాలని, ఇట్లాంటి మరణాలు మళ్ళీ చూస్తే ఆ కాలేజీ రికగ్నేషను జీవితంలో ఇంకా రాకూడదు, అవి మూసేయాలని చెప్పి, ఇదే లాస్ట్ కావాలని చెప్పి రేపు 2 రోజుల్లో మేమందరం కూడా అన్ని విద్యార్థి సంఘం వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ పెట్టుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.